హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లి ప్రకాష్ నగర్లో మరోసారి హైడ్రా అధికారులు వాళ్ళ ప్రతాపం చూపెట్టారు. ఇప్పటికీ 1975 నుంచి నివాసాలు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దళితులు వాళ్ళ యొక్క వంశపారపర్యంగా 60 సంవత్సరాల కాంచి దాంట్లో వ్యవసాయం చేసుకొని మరియు గృహాలు ఏర్పాటు చేసుకొని నివాసాలు ఉంటున్నారని 1975 నుంచి పట్టా పాస్ పుస్తకాలు దానితో పాటుగా ఆ హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి 150 గదుల స్థలాలు వస్తే కొంతమంది ఇండ్లు కట్టుకొని మరో వాళ్ళు భవనాలు నిర్మించుకొని నివాసాలు ఉంటే దానిని ఎఫ్టీఎల్లో ల్యాండ్ ఉందని చెప్పేసి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని కూడా దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించినటువంటి గత 40 సంవత్సరాల కాంచి ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, జిహెచ్ఎంసీకి సంబంధించిన ట్యాక్సులు వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు 40 సంవత్సరాల కాంచి ఒక ఆర్ఐ కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన ఎంఆర్ఓ కావచ్చు, వాళ్ళందరూ దానికి ఎఫ్టీఎల్ యొక్క హద్దులను గుర్తించేసి వాళ్ళ స్థలాలను వాళ్ళకి కేటాయిస్తే హైడ్రా అధికారులు ఎలాంటి మెమోలు ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూల్చికొట్టడంతో ఏ విధంగా కూల్చివేస్తారు, ఇదేనా కాంగ్రెస్ పాలన అని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు అయ్యప్పమాల వేసుకొని విధులు నిర్వహించరాదు అనడంతో స్వాములకు పోలీసులకు మధ్యన వివాదాస్పదం ఏర్పడింది. నేడు చూసుకున్నట్లయితే కాంచన్బాగు పోలీస్ స్టేషన్లోని విధులు నిర్వహించే వ్యక్తి సదరు డీసీపీ శ్రీకాంత్కు లేఖ రాసి తనకు వెసులుబాటు కావాలని కోరగా దానిని కుదరదని చెప్పేసి కూడా రిప్లై ఇవ్వడంతో అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు మాల ధరించిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించరాదని చెప్పడం దానికి హిందూ సమాజం అందరికీ కూడా ఒక్కసారిగా కూడా రగిలిపడింది. దానిలో భాగంగా హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం వద్ద స్వాములందరూ కూడా దీక్షకు దిగి కూడా ధర్నా చేపట్టారు. దాదాపు కిలోమీటర్ వరకు కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్ కావడము, దాంతో పాటుగా పోలీసులకు స్వాములకు మధ్యలో తోపులాట కావడంతో కొంతమంది స్వాములకు దెబ్బలు తగలడము, గాయాల పాయలు కావడము, వారందరినీ కూడా అరెస్టు చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖచ్చితంగా పోలీసులు కావచ్చు ఎవరైనా సరే స్వామి మాల వేసుకునేది భక్తితో వేసుకుంటారు, వాళ్ళకు పోలీసులు ఏ విధంగా కూడా వెసులుబాటు కుదరదని చెప్తున్నారని కూడా స్థానికంగా ఉన్న స్వాములందరూ ఆగ్రహం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ వార్తలు ప్రధానంగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సర్కార్పై ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ డిఎంఓ ఆఫీసును ముట్టడించి ఆందోళన చేశారు. తమకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. మరోవైపు ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తమ నుంచి పూర్తిగా మినహాయించాలి, ఈ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా తమకు పనిభారం పెరుగుతుంది తప్ప ఒరిగేది ఏమీ లేదని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు కల్పిస్తామని చెప్పేసి గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపించిందని చెప్పేసి ప్రభుత్వంపై ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే విద్యానగర్లో కూడా ఆయన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు కూడా లభించింది. మరోపక్క బీసీలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పేసి కేవలం తూతు మంత్రంగానే మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారని చెప్పేసి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉద్యమం చేపడతాము, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు తెలిపారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ కాలనీ నూకపల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు దిగారు. దాదాపు గంటన్నర పాటు నిజామాబాద్ జగిత్యాల జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కారణం వారికి 2.5 సంవత్సరాల క్రితము బీఆర్ఎస్ సర్కారు హయాంలో వాళ్లకు ఇండ్లు కేటాయించింది. అయితే ఆ తర్వాత వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో కొన్ని పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ పనులు 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ పూర్తి చేయలేదు. డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అలాగే
మంచినీటి వ్యవస్థ ఇక ఇతర పారిశుద్ధ్యం సంబంధించి అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ ఉంటున్నటువంటి అత్యంత నిరుపేదలంతా కూడా ఇవాళ తీవ్రంగా రగిలిపోయి రోడ్డెక్కారు. ఎన్నిసార్లు అధికారులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు చెప్పినప్పటికీ కూడా తమను పెడచెవిన పెడుతున్నారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్డెక్కగా దాదాపు గంటన్నర సేపు జగిత్యాల కరీంనగర్ నిజామాబాద్ మధ్యలో జాతీయ రహదారి మొత్తం కూడా స్తంభించిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే పోలీసులు కలగజేసుకొని అధికారులు కూడా నచ్చచెప్పి త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అయితే పూర్తిగా పారిశుద్ధ్యం లోపం అలాగే ఎటువంటి పిచ్చి మొక్కలు తొలగించకపోవడంతో నేరుగా ఇండ్లలోకే పాములు ప్రవేశించడంతో వారంతా భయాందోళనకు లోనవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తమకు తెలియని పరిస్థితి. అలాగే నేటికి కూడా నిత్యము ₹100 ఖర్చు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందని లబ్ధిదారులు అయితే చెప్తున్నారు. మరొక వార్త, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత ఇవాళ సారంగపూర్ మండలం పెంపట్ల కోనాపూర్ గ్రామాల్లో పర్యటించారు. దీక్షా దివాస్ సందర్భంగా విజయవంతం చేయాలి, నాటి కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తులను గుర్తు చేస్తూ తాము అంతా కూడా మద్దతు తెలపాలంటూ ఇవాళ అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇస్తామన్న దానికంటే 17% మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 45% రిజర్వేషన్ ఎక్కడ, 17% ఎక్కడ అంటూ కూడా నిలదీశారు. దీనిపైన బీసీలంతా ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఏకమయ్యారు. తామంతా కూడా ఎన్నికల్లో తమ ప్రతాపం ఏంటో చూపిస్తామని కూడా ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత అయితే హెచ్చరించారు. మరొక వార్త, స్థానిక సంస్థల నగారా మోగిన విషయం మనకు తెలిసిందే. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో 7 మండలాల్లో జరుగుతున్నాయి. ఇందులో 7 మండలాలకు సంబంధించి జగిత్యాల జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలోని 3 మండలాలు, ఇటు మేడిపల్లి, కతలాపూర్తో పాటు భీమారం ఉన్నాయి. అలాగే కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలు 4 ఉన్నాయి. ఈ మొత్తం 7కు సంబంధించి 122 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కొనసాగబోతున్న నేపథ్యంలో ఇవాళ దాదాపు 5 నుంచి 10 లోపే దరఖాస్తులు అక్కడక్కడ నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. దీనికి సంబంధించి అధికారులు మాట్లాడుతూ జిల్లా ఈ మొదటి విడత ఎన్నికల్లో 29 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను, 29 మంది అదనపు రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. పూర్తి స్థాయిలో సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించాము. ప్రతి ఒక్కరి కదలికలపైన నిఘా ఉంటుంది. రౌడీ షీటర్లను ఇప్పటికే బైండ్ ఓవర్ చేస్తామని, ఎటువంటి అభ్యంతరాలు కానీ ఎటువంటి సమస్యలను కూడా నిర్భయంగా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ అయితే ప్రజలకు సూచించడం జరిగింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబపేట అభ్యర్థులు గెలిచేలాగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం జరిగింది. ఇక ప్రధానంగా నవంబర్ 29 గొప్పతనం తెలిసేలాగా దేశానికి ఆగస్టు 15 ఏ విధంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా నవంబర్ 29 అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టంగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ గారి యొక్క స్ఫూర్తి, కేసీఆర్ గారి యొక్క పోరాట పటిమ, కేసీఆర్ గారి యొక్క అంకుటిత దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, ఢిల్లీ దిగొచ్చింది, తెలంగాణను ప్రకటించిందంటూ కూడా ఆయన సందర్భంగా ఈ యొక్క పోరాట పట్టుకున్నంతా కూడా నేటి యువతకు ప్రస్ఫుటించేలాగా అర్థమయ్యేలాగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు కూడా జగదీష్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా ఆయన పిలుపునడం జరిగింది. దీంతో పాటు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా గ్రామాన గులాబీ మద్దతుదారులు గెలిచేలాగా క్యాడర్ అంతా కూడా కష్టపడి పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే కొట్టే రోజులు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రతి ఒక్కరు భయపడే రోజులు వచ్చాయి. కాబట్టి దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేసి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుని గెలిపించుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. తెలంగాణ మొత్తంలో కేసీఆర్ గారి పాలనే కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి యొక్క లేని లోటు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గులాబీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక వార్త, మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నామినేషన్ స్వీకరణ కూడా జరిగింది. రేపు ఎల్లుండి కూడా నామినేషన్ స్వీకరణ ఉంటుందంటూ కూడా రిటర్నింగ్ అధికారులు తెలుపుతా ఉన్నారు. 29 చివరి తేదీగా నిర్ణయించారు. ఇక 30వ తారీఖున స్క్రూట్ని, 3వ తారీఖున విత్డ్రాయల్స్గా కూడా నిర్ణయించడం జరిగింది. 3వ తారీఖున విత్డ్రాయల్స్ పూర్తయిన తర్వాత బెరలినటువంటి అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తాం, ఆ రోజు గుర్తుల కేటాయింపు చేస్తామంటూ కూడా రిటర్నింగ్ అధికారులు తెలుపుతా ఉన్నారు. మొదటి విడతలో నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో 386 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అనేది ఈరోజు ప్రారంభమైంది. ఇక ప్రతి
ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పకడ్బందీగా అమలు చేసేలాగా ఆయా పార్టీలన్నీ కూడా కలిసి రావాలి, అభ్యర్థులందరూ కూడా కలిసి రావాలంటూ కూడా రిటర్నింగ్ అధికారులు పిలుపునిస్తా ఉన్నారు. మొదటి విడత సంబంధించినటువంటి పోలింగ్ వచ్చే నెల 11వ తారీఖున జరుగుతున్నట్టు కూడా వెల్లడించారు. 11వ తారీఖున 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. 1 గంట విరామం తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామంటూ కూడా తెలిపారు. ఆ రోజే ఫలితాలను కూడా వెల్లడిస్తామని కూడా రిటర్నింగ్ అధికారులు చెప్తూ ఉన్నారు. అదే రోజు ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఆయా పార్టీల మద్దతుదారులందరూ కూడా అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ కావాలి, అందుకు అనుగుణంగా ఎన్నికల అధికారులు సహకరించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఖమ్మం అమరవీరుల స్థూపం దగ్గర పీఆర్టీయూ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 30 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం బాకీ పడినటువంటి పెండింగ్ బిల్లులను చెల్లించాలని, పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని, పీఆర్సీ 5 DAలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఖమ్మం జిల్లా శాఖ 30 గంటల నిరాహార దీక్ష చేపట్టింది. ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని, ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల అనారోగ్యంతో పడినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణ బిల్లులు విడుదల చేయాలని సభలో పాల్గొన్నటువంటి నాయకులు, పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భిక్షన్ గౌడ్తో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన పీఆర్టీయూ ముఖ్య నాయకులు, పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే తమకు బాకీ పడినటువంటి బకాయిలన్నీ విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెండింగ్ బిల్లులు, దాంతో పాటు పెన్షన్ బకాయిలు, అట్లాగే పీఆర్సీకి సంబంధించినటువంటి 5 DAలను ప్రభుత్వం బాకీ పడిందని, వెంటనే ఆ నిధులను విడుదల చేసేలాగా ప్రభుత్వ పెద్దలు చొరవ చూపాలని సభలో పాల్గొన్నటువంటి పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు. 30 గంటల నిరాహార దీక్ష కొనసాగిస్తామని, రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా తిరుమల రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేధింపులు, పోలీసు కేసులతో ఇబ్బందులు పడుతున్నటువంటి నాయకులను పరామర్శించారు. ఇటీవల ఆత్మహత్య యత్నం చేసుకుని ప్రస్తుతం కోలుకుంటున్నటువంటి ఆర్మీ రవి కుటుంబాన్ని పరామర్శించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు జల్లేపల్లిలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. భాషపోయిన వీరన్న బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడి మీద పెట్టినటువంటి కేసులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపుల గురించి అడిగి తెలుసుకున్నటువంటి రాకేష్ రెడ్డి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే పార్టీ అధికారులకు వస్తుందని, ఇక్కడ కార్యకర్తల ఉత్సాహం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తున్నటువంటి నమ్మకం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారులకు వస్తుందని, కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారందరికీ కూడా తగిన గుర్తింపు, అవకాశాలు వస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని, కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని, జిల్లా రాష్ట్ర పార్టీలు అండగా ఉంటాయని రాకేష్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో విద్యుత్ షాక్తో మృతి చెందినటువంటి రంగారావు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా నిర్వహించారు. ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పాతర్లపాడు గ్రామానికి చెందినటువంటి రామారావు అనేటువంటి ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ నాగులవంచ గ్రామానికి చెందినటువంటి ఒక రైతుకు పొలంలో మోటార్ రిపేర్ కార్యక్రమాన్ని చేపట్టగా విద్యుత్ షాక్తో రామారావు మృతి చెందాడు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రైతు నైతిక బాధ్యత వహిస్తూ కొంత ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ రైతు కావచ్చు, అట్లాగే ప్రభుత్వం కావచ్చు, పెద్ద ఎత్తున ఆ కుటుంబానికి సాయం చేయాలని, రంగారావు కుటుంబాన్ని ఆదుకోవాలని మృతదేహాన్ని తీసుకొచ్చి ఖమ్మం అట్లాగే బోనకల్ ప్రధాన రహదారిపై ఉంచి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సంఘటనా స్థలానికి వెళ్ళినటువంటి పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి అక్కడి నుంచి ఆందోళన విరింపజేశారు. ప్రధాన వార్తలు చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రగులుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఇటు వెల్దండ, కర్తాల్ మండలాలకు సంబంధించినటువంటి వందలాది మంది ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వందలాది మంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి, అందుకోసం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి సర్పంచులందరికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి, ఇప్పటికే 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చక పచ్చి మోసం చేసిందని చెప్పేసి ఇప్పటికే ప్రజలకందరికీ కూడా ఆ విషయం తెలుసని చెప్పేసి, అది గుర్తుంచుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఈరోజు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వెళ్ళిన వారందరికీ కూడా అక్కడ ఘనంగా స్వాగతం పలకడంతో పాటు ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న వేళ బీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతుందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పెద్దూరు గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ లింగమయ్యతో పాటు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ తిరుపతి గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా మాజీ జడ్పీటీసీ ఈదుల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా ఈదుల నరేందర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులనే సర్పంచులుగా ఎన్నుకోవడానికి ఓట్లు వేయడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాజీ జడ్పీటీసీ ఈదుల నరేందర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. 154 గ్రామాల్లో 1324 వార్డులకు గాను ఎన్నికలు జరిపేందుకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనది కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఆయన తాడూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ తాడూరు, తెలకపల్లి, కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు మండలాల్లో ఈ 6 మండలాల్లో కూడా మొదటి విడత ఎన్నికలు ఉంటాయని చెప్పేసి దానికోసం సర్వం సిద్ధం చేశామని, ఎవరైతే పోటీలో ఉండాలనుకున్నారో వాళ్ళంతా కూడా నామినేషన్లు వేయవచ్చు అని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా అక్కడ అధికారులకు పలు సూచనలు కూడా కలెక్టర్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రజలకు కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డులో తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మెడికల్ బోర్డు పట్ల కూడా సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల టీబీజీకేఎస్ పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఉన్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ 2 సంఘాలు కూడా కార్మికుల సంక్షేమం అలాగే కార్మికుల సమస్యలు పరిష్కరించడం పూర్తిగా కూడా విఫలమైందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి సింగరేణి కార్మికుల మెడికల్ బోర్డులో 128 మంది మెడికల్ బోర్డుకి హాజరైతే 13 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అలాగే 25 మందిని మాత్రమే ఇన్వాల్యుయేట్ చేశారు. అంటే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 90% కూడా మళ్ళీ ఫిట్ ఫర్ జాబ్ రాయడం ఏంటంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో టీబీజీకేఎస్ హయాంలోనే ఇచ్చినటువంటి వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్రలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈ విధంగా మెడికల్ బోర్డును జాప్యం చేస్తూ కూడా మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారంటూ కూడా ఆయన ధ్వజమెత్తడం జరిగింది. అంతేకాకుండా కూడా ఏఐటీసీ, ఐఎన్టీసీ కూడా చోద్యం చూస్తున్నారు. కానీ సింగరేణి కార్మికుల పక్షాన కూడా పోరాడవలసినటువంటి నాయకులు మౌనంగా ఉండడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సింగరేణి కార్మికులు అన్ని గమనిస్తున్నారు, మళ్ళీ టీబీజీకేఎస్ రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్నటువంటి సమావేశ మందిరంలో జెడ్పీ సీఈఓ నరేందర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నరేందర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రతి ఒక్కరు కూడా పాటించాలి, ఎన్నికల నియమావళిని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 263 గ్రామాల్లో 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లుగా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే నామినేషన్ విత్డ్రాకు సంబంధించి అలాగే పోలింగ్ సంబంధించినటువంటి తేదీలను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు కూడా ఎన్నికల నియమాలను ఉల్లంఘించకుండా కూడా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎఫ్ఎస్టీ టీములు కూడా నిత్యం తిరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీజింగ్ కమిటీతో పాటు కూడా అన్ని విభాగాల పర్యవేక్షణలో కూడా ఎన్నికలు సజావుగా ప్రశాంత వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రతి ఒక్కరు కూడా పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే ప్రజలు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమావళి తూచా తప్పకుండా పాటించాలంటూ కూడా ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నరేందర్ వెల్లడించడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ సందర్భంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాగర్దొడ్డి వెంకట్రాములు, బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వపల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం దీక్షా దివాస్ పోస్టర్ను విడుదల చేశారు.
29వ తేదీన జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. రేపు ఎల్లుండి కూడా నామినేషన్లను స్వీకరించనున్నారు. తొలి విడత ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. 4-5 గ్రామాలు అక్కడే మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్, వార్డు అభ్యర్థులంతా కూడా నామినేషన్లను వేస్తూ ఉన్నారు. అభ్యర్థులకు కావాల్సిన నామినేషన్ పత్రాలను, ఓటర్ లిస్ట్ను అధికారులు అందుబాటులో ఉంచారు.